చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. ఎవరు మాట్లాడదు దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనం సంధిస్తున్న సమయం. దేవుడు వృధాగా ఈ స్థలాన్ని మనకు తీసుకురాలేదు. వృధాగా మనకు పాటలు నేర్పలేదు. వృధాగా కణత వాక్యాలు నేర్పలేదు. వృధాగా గేమ్స్ పెట్టలేదు. వృధాగా భోజనం పెట్టలేదు. నిన్ను రక్షించడానికి మాత్రమే. చిన్న ప్రార్థన. తమ్ముడు, చెల్లి దయచేసి కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. యేసు ప్రభువా నాతో మాట్లాడు. యేసు ప్రభువా నా హృదయంలోకి రా అని అడిగితే ఈ దేవుడు నీ హృదయంలోకి వచ్చే దేవుడు. కళ్ళు మూసుకుందాం దయచేసి. ఎవరు కళ్ళు తెరిచి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకుంటున్న సమయం ఇది. దయచేసి ఒక్క నిమిషం చిన్న ప్రార్థన. దేవుని అడుగుదాం. యేసయ్యా మమ్మల్ని దర్శించిన ఆయన మా హృదయంలోకి రా అని అందరూ ఎవరు కాదు ఇండివిజువల్గా మనసులో భావన మీద ఉన్నారండి. మా మధ్యలో ఉన్న దయాకర్గా ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందు యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఎక్కడ నా నామమున 2-3 కూడి ఏకీచి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటాను, ఆ పరలోకపు తండ్రి వల్ల వారు నిశ్చయంగా పొందుకుంటారని చెప్పిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క తండ్రి చిన్నపిల్లల రిట్రీట్లో ప్రభావ మరి జరిగిన ఈ కార్యక్రమాలన్నీ మీ అధ్యక్షతను జరిగించినందుకు వందనాలు. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మీరు అత్యధికంగా చేసినందుకు వందనాలు. ఈ జరిగిన సీట్ల ద్వారా అయ్యా మరి దైవజనుల ద్వారా చూపెట్టిన ప్రతిదీ పిల్లల్లో అయ్యా ఉంచి తమ హృదయాలను మీ కొరకు ఈ సమయంలో తెరిచి మిమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ నుంచి నాయన మిమ్మల్ని తీసుకొని పోయి లోకంలో మీకు సాక్షులుగా ఉన్నట్టు ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు ప్రభువు పేరిట వేడుకున్నాం తండ్రి.